ఉచితంగా మొబైల్ ఫోన్. ఇదేదో ముఖేష్ అంబానీ జియో నెట్వర్క్ వాళ్ళు ఇస్తున్న బంపర్ ఆఫర్ కాదు. ఏపీ సీఎం చంద్రబాబు మెదడులో మెరిసిన ఐడియా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జనానికి ఫ్రీ మొబైల్స్ ఎందుకిస్తానంటారు? అర్థం కావటం లేదా? అయితే మనం మరోసారి మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తావించుకోవాలి. అమాంతం 500, 1000 నోట్లు నిషేధించేసరికి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందేగా. జనం నానా తంటాలు పడుతున్నారు, నరక యాతన అనుభవిస్తున్నారు. అయితే చంద్రబాబు ఆంధ్ర ప్రజల చిల్లర ఇబ్బందులకి ఒకంత వింత పరిష్కారం సూచించారు. అది ఏకంగా ఆర్బీఐ అధికారులకే తన మనసులో మాట చెప్పారు. అదేంటంటే రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకి ఉచితంగా మొబైల్ ఫోన్స్ అందించడం. దీనివల్ల 100 నోట్ల కోసం జనం పడుతున్న వందల కష్టాలు ఎలా తీరుతాయంటారా? మొబైల్ బ్యాంకింగ్ ద్వారానట. చంద్రబాబు టెక్నాలజీ క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆయన టెక్ బాబు అని గతంలోనే సీఎంగా ఉండగా నిరూపించుకున్నారు. కానీ రాను ఈ టెక్నాలజీ మోజు లాభం కంటే నష్టం ఎక్కువ చేసేలా కనిపిస్తోంది. ఉదాహరణకి ఆయన తీసుకున్న తాజా ఉచిత మొబైల్ ఫోన్ నిర్ణయమే తీసుకోండి. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన వారికి నిజంగా లాభమా? ఆర్థికంగా వెనుకబడి ఇప్పటికీ మొబైల్ ఫోన్ లేనివారంటే సహజంగానే వాళ్లు నిరక్షరాస్యులని అర్థం కదా. మరి వారికి మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోను చేతిలో పెట్టి పేటీఎం లాంటి వాడుకోమంటే ఎలా వాడతారు? తమ బేసిక్ ఫోన్లో కాంటాక్ట్స్లోని తెలిసిన వారి పేర్లే వాళ్లకి చదువుకోవడం రాదు. అలాంటి వారు జేబులో చిల్లర లేక కష్టాలు పడుతున్నారు. పైగా వారికిప్పుడు మొబైల్ ఉచితంగా ఇచ్చి కరెన్సీ కష్టాల నుంచి ఉద్ధరిస్తామంటే ఎలా? వాళ్లకు కావలసిన 100 నోటో 10 నోటో త్వరగా వారి చేతిలో పడేలా చూస్తే సరిపోతుంది కదా. ఉచితంగా మొబైల్ ఫోన్ల పంపిణీ ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో ఇప్పుడే చెప్పలేం. కానీ దీనివల్ల అత్యంత దిగువ స్థాయి నిరక్షరాస్యులకు జరిగే మేలు 0. కానీ మధ్యలో ఎంట్రయ్యే సదరు మొబైల్ ఫోన్ల సప్లయర్కి మాత్రం కాసుల పంట పండుతోంది. ఇలాంటివన్నీ చంద్రబాబు ఆలోచించుకుని జనానికి నిజంగా మేల్చేసే నిర్ణయం తీసుకుంటే బావుంటుంది.